హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, మీరు అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు నెదర్లాండ్స్ నుంచి ఇండియాకి అయితే బయలుదేరుతున్నాను. మనకి క్రిస్మస్ అయితే రాబోతుంది కదా. క్రిస్మస్ సెలవుల కోసం అయితే నేను ఇండియా వెళ్తున్నాను అనమాట. కొన్ని రోజులు ఇండియాలో ఉండి మళ్ళా నెదర్లాండ్స్కి అయితే వస్తాను. ప్రజెంట్ అయితే నేను ట్రావెలింగ్ అయితే చేస్తున్నాను ఇండియాకి. ఆ పనుల్లో చాలా బిజీగా అయితే ఉన్నాను. అలాగే ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి రాగానే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఎందుకంటే రేపు మార్నింగ్ నాకు ఫ్లైట్ ఉంది. ఈ నైట్ అయితే నేను అన్ని ప్యాక్ చేసుకోవాలి. ఈ వీడియోలో అయితే కంప్లీట్గా నేను నెదర్లాండ్స్ నుంచి ఇండియాకి ఏమేమి తీసుకెళ్తున్నాను అన్నది చూపెట్టబోతున్నాను. నాకు చాలా లిమిటెడ్ బ్యాగేజ్ ఇచ్చారు కాబట్టి 7 kgs ఇచ్చారు. కాబట్టి నేను చాలా తక్కువ ఐటమ్స్ తీసుకెళ్తున్నాను. ఆ ఐటమ్స్ అన్ని అయితే ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాను. ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్సే, మనకి జనరల్గా ఇండియాలో కూడా కొన్ని చోట్ల అయితే దొరుకుతాయి. ఇక్కడ దొరికేవి అలాగే ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని అయితే కొన్నిటిని అయితే నేను తీసుకెళ్తున్నాను. అవన్నీ మీకు చూపిద్దామని, షేర్ చేసుకుందామని షార్ట్ వీడియో అయితే చేస్తున్నాను. మీరు మిస్ చేయకుండా ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడైతే మనం చూద్దాం. మీరు అందరూ అనుకుంటారు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని, అవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడైతే మనం రివీల్ చేద్దాం. మీరు చూడొచ్చు అన్ని. ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేను ఏవైతే ఇండియాకి తీసుకెళ్తానో ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి అన్నమాట. యాక్చువల్గా నైట్ అయిపోయింది, నేను ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను. ఇంకా వీడియో చేస్తున్నాను అనమాట ప్రజెంట్. మీకు ఈ ఐటమ్స్ అన్నిటిని చూపిద్దామని ఈ వీడియో అయితే చేసి మీకు షేర్ చేస్తున్నాను. అయితే మనం 1 by 1 అయితే చూద్దాము. నేను ఏవి ఇండియాకి తీసుకెళ్తున్నా అన్నది, నెదర్లాండ్స్ నుంచి ఇండియాకి క్రిస్మస్కి ఏమేమి తీసుకెళ్తున్నాను అనేది మీరైతే ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. ఈ ఐటమ్స్ అన్నిటిని అయితే తీసుకెళ్తున్నాను. ఇప్పుడైతే మనం 1 by 1 ఒక్కొక్క దాన్ని అయితే చూద్దాం ఏమేమి తీసుకెళ్తున్నా అన్నది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవి వచ్చేసరికి మనకి బెల్జియం చాక్లెట్స్ అన్నమాట. ఇవి కూడా చాలా ఫేమస్ ఇక్కడ. బెల్జియం చాక్లెట్స్ అనేవి చాలా ఫేమస్. బెల్జియం అనేది చాక్లెట్స్కి చాలా ఫేమస్ అన్నమాట. ఆ చాక్లెట్స్ ఇక్కడ దొరుకుతాయి. అలాగే ఆ చాక్లెట్స్ కూడా డిఫరెంట్ షేప్స్లో అయితే మనకు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి మనకి సముద్రంలో దొరికే ఆల్చిప్పల్లాగా, గవ్వల్లాగా అయితే తయారు చేశారనమాట. ఈ చాక్లెట్స్ కూడా అయితే ఇక్కడ బాగుంటాయి. ఆ చాక్లెట్స్ అయితే కొన్నిటిని తీసుకెళ్తున్నాను. అలాగే ఇక్కడ కొన్ని నేతితో చేసే ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇవి కూడా అయితే బాగుంటాయి. వాటిని కూడా అయితే కొన్నిటిని అయితే తీసుకెళ్తున్నాను. ఇలా బ్రెడ్తో కూడా కొన్ని చేస్తారు, కేక్స్ లాగా. ఇవి కూడా అయితే బాగుంటాయి. నేను ఆల్రెడీ ఒకసారి అయితే తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే వీటితో పాటు చాకో స్ప్రింకిల్స్, ఇవి కూడా ఏంటంటే మనకి 3 డిఫరెంట్స్ అనమాట. చాక్లెట్ కలర్, అలాగే మల్టీ కలర్స్ ఒకటి పెద్ద పెద్దవి అయితే ఇచ్చారనమాట. ఇవి పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు. వాళ్ళ కోసం అయితే నేను తీసుకెళ్తున్నాను. మీరైతే చూడొచ్చు. అలాగే కొన్ని పిల్లలు ఆడుకునే బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ. వాటిని కూడా అయితే మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది వచ్చేసరికి స్పైడర్ మ్యాన్ అనమాట. ఇది కూడా బాగుంది. అలాగే వీటితో పాటు ఇవి క్రిస్మస్ స్పెషల్ చాక్లెట్స్ అనమాట. ఇవి క్రిస్మస్ అప్పుడు ఇలా మల్టిపుల్ కలర్స్ చాక్లెట్స్, అలాగే చిన్న చిన్న స్వీట్స్ లాంటివి తయారు చేస్తారు. అవి క్రిస్మస్ టైంలో మనకి బాగా దొరుకుతాయి అన్నమాట. అలాగే వీటితో పాటు ట్రోఫాఫల్స్ తీసుకెళ్తున్నాను. ఎక్కువ అయితే తీసుకెళ్ళట్లేదు, ఒకటైతే తీసుకెళ్తున్నాను అనమాట. నాకు లగేజ్ లిమిట్ ఉంది కాబట్టి, ఓన్లీ 7 kgs కాబట్టి ఓన్లీ ఒకటైతే తీసుకెళ్తున్నాను. అలాగే మనకి కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ, మీరు చూడొచ్చు. ఈ బొమ్మలు కూడా అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఈ చాప్ బొమ్మ కానీ, ఈ చిన్నది ఏంటంటే, చిన్న బొమ్మ ఏంటంటే ట్రెడిషనల్ డ్రెస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఈ బొమ్మ అయితే కళ్ళు కూడా ఆర్పుతుంది, చూడడానికి అయితే చాలా బాగుంది. అలాగే ఈ బైక్ కూడా అయితే బాగుంది అనమాట. ఇది వుడెన్ది, చాలా లైట్ వెయిట్గా ఉంది. అలాగే మనకి బార్బీ డాల్స్ కూడా తీసుకున్నాను నేను. మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి, కాకపోతే ఇక్కడ నుంచి పిల్లలు తెమ్మన్నారని తీసుకెళ్తున్నాను. ఈ డాల్ కూడా అయితే బాగుంది అనమాట. దీని కలర్, డ్రెస్ అయితే బాగుంది. ఇదైతే ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. అలాగే నేను టిలిప్స్ చెక్కవి అయితే ఉన్నాయి. ఇవి కూడా అయితే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇవి మనం గుర్తుగా అయితే ఉంచుకోవచ్చు. ఇవి కూడా అయితే బాగున్నాయని నేను తీసుకెళ్తున్నాను. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి వచ్చేసరికి డబ్బులు దాచుకునే బొమ్మ అనమాట. ఇది కూడా బాగుంది, అందుకే దీన్ని కూడా తీసుకెళ్తున్నాను. అలాగే మనం ఇక్కడ గొర్రె బొమ్మ కూడా ఉంది. ఇదైతే మనం షోకేస్లో అట్లా పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది, డెకరేటివ్ ఐటమ్ లాగా. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక బొమ్మ బార్బీ డాల్ అనమాట. ఇది కూడా అయితే బాగుంది చూడడానికి, అందుకే ఇదైతే తీసుకున్నాను నేను. దాని తర్వాత ఇది కూడా ట్రెడిషనల్ డచ్ డ్రెస్లో ఉన్న బొమ్మ అనమాట. ఇది కూడా అయితే చాలా బాగుంటుంది చూడడానికి. ఇది కూడా కళ్ళు ఆర్పుతుంది అనమాట. ఈ బొమ్మ కూడా నాకు బాగా నచ్చింది.
ఈ బొమ్మ అయితే నాకు బాగా నచ్చింది, చూడడానికి కూడా చాలా బాగుంది. అలాగే మనకి చెక్కతో తయారు చేసినవి పిల్లలు ఆడుకునే అయితే ఉన్నాయి, వాటిని కూడా అయితే కొన్నిటిని తీసుకెళ్తున్నాను, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అలాగే వాటితో పాటు మనకి కొన్ని బ్యాగ్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే తీసుకెళ్తున్నాను. చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళకి ఇవ్వడానికని చిన్న చిన్నవి అయితే తీసుకెళ్తున్నాను అనమాట. ఇవైతే వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా, గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా బాగుంటాయి, అందుకోసమే వీటిని అయితే తీసుకెళ్తున్నాను. ఇవన్నీ అంటే మనకి తక్కువ ప్రైస్కి వచ్చేస్తాయి, 10 రూపీస్ లోపే వచ్చేస్తాయి అన్నమాట. వీటన్నిటిని మనం తీసుకోవచ్చు. అలాగే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు ఎక్స్పెషల్గా ఇలాంటి బొమ్మలు ఇస్తే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే ఎక్కువ బొమ్మలు అయితే తీసుకున్నాను. మీరు చూడొచ్చు, చాలా వరకు చాలా బొమ్మలు కనిపిస్తాయి. అలాగే చాక్లెట్స్ అయితే మనకి ఎక్కువ కనిపిస్తాయి. అలాగే పెద్దవాళ్ళ కోసం ఏంటంటే నేను కొన్ని బ్యాగ్స్ ఇలాంటివి తీసుకున్నాను అనమాట. వీటితో పాటు కొన్ని బ్యాగ్స్ అలాగే బట్టలు కూడా ఉన్నాయి, వాటిని కూడా అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, వీటన్నిటితో పాటు నేను కొన్ని బ్యాగ్స్ అలాగే కొన్ని బట్టలు కూడా తీసుకెళ్తున్నాను. వాటిని కూడా అయితే ఇప్పుడు 1 by 1 చూద్దాము. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక రెడ్ కలర్ బ్యాగ్ అనమాట. ఇది లెదర్ బ్యాగ్ అయితే కాదు, చూడడానికి అయితే లెదర్ లాగా అనిపిస్తుంది. ఇది కూడా అయితే మంచి బ్యాగ్ అనమాట. దీన్ని అయితే మా రిలేటివ్స్కి ఇద్దామని తీసుకెళ్తున్నాను అనమాట. ఇది కూడా అయితే బాగుంది. ఇంకా ఇలాంటి బ్యాగ్స్ కొన్ని అయితే ఉన్నాయి, వాటిని కూడా చూద్దాం. అలాగే మీరైతే ఇక్కడ ఒక బ్యాగ్ని కూడా చూడొచ్చు. ఇది వచ్చేసరికి మనకి ఏదో ఒక ఫైబర్ మెటీరియల్తో ఇలా అల్లారనమాట. తర్వాత దీనికి డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా చూడడానికి అయితే బాగుంది. అలాగే ఇది ఒక బ్యాగ్ తీసుకెళ్తున్నాను. ఇది కూడా లెదర్ కాదు, కాకపోతే మంచి మెటీరియల్స్తో తయారు చేశారు. ఇది బాగుంటుంది మనకి ఆఫీసెస్ కానీ అలాగా తీసుకెళ్ళడానికి లేడీస్కి. ఈ బ్యాగ్ అయితే తీసుకెళ్తున్నాను. అలాగే పిల్లలకి బట్టలు అయితే తీసుకెళ్తున్నాను. మా చెల్లి వాళ్ళ కూతురికి ఈ డ్రెస్ అయితే తీసుకెళ్తున్నాను అనమాట. ఇది కూడా అయితే బాగుంది చూడడానికి. అలాగే మా చెల్లి వాళ్ళ అబ్బాయికి ఇది తీసుకున్నాను అనమాట. ఇది కూడా చూడడానికి బాగుంది టీ షర్ట్. దీని మీద పులి బొమ్మ అయితే వస్తుంది. ఇది నచ్చింది నాకు బాగా, అందుకే తీసుకున్నాను. తనకు కూడా పులి అంటే బాగా ఇష్టం, ఇంకా అందుకని దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఇది వచ్చేసరికి మా తమ్ముడి కోసం తీసుకున్నాను అనమాట. ఈ షర్ట్ కూడా అయితే బాగుంది, వైట్ కలర్ది, నాకు నచ్చింది బాగా. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఆ పిల్లలకు కూడా కొన్ని బట్టలు అయితే తీసుకున్నాను. ఇది న్యూ బార్న్ బేబీ డ్రెస్ అనమాట. ఇది కూడా అయితే నాకు బాగా నచ్చింది, చిన్నపిల్లలకి బాగుంటుంది అనమాట. అలాగే ఇంకొకటి కూడా తీసుకున్నాను, 2 మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఇలా వస్తుంది అనమాట. న్యూ బార్న్ బేబీ, ఇవి హ్యాండ్ మేడెడ్ అనమాట. ఇవి చాలా బాగున్నాయి, అందుకే 2 అయితే తీసుకున్నాను. అలాగే ఇది ఒకటి మీరు చూడొచ్చు. ఇదైతే మనకి ఇలాగా జాకెట్ లాగా అయితే వస్తుంది, మనకి చలికి వేసుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట. ఇదైతే తీసుకున్నాను నేను మా రిలేటివ్స్ గారికి ఇద్దామని. దీన్ని మనం 2 వైపులు వేసుకోవచ్చు అనమాట. ఒక సైడ్ గ్రీన్ కలర్ ఉంది, మనకి బ్యాక్ సైడ్ ఇలా అయితే ఈ కలర్ వస్తుంది అనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది, దీన్ని కూడా తీసుకెళ్తున్నాను. అలాగే కొన్ని వాచెస్ కూడా తీసుకెళ్తున్నాను అనమాట. ఇది ఒక వాచ్, దీంతో పాటు ఇలాంటి కొన్ని వాచ్లు ఉన్నాయి, అవి కూడా అయితే కొన్ని తీసుకున్నాను, అవి కూడా అయితే తీసుకెళ్తున్నాను. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంకొక బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇది స్పైరల్ కంపెనీ అనమాట. యాక్చువల్గా ఇది యూకే బ్రాండ్, ఇక్కడ కూడా దొరుకుతుంది. దీన్ని అయితే తీసుకున్నాను. ఇది కూడా బాగుంది, పిల్లలకు కానీ లేడీస్కి కానీ అయితే బాగుంటుంది. ల్యాప్టాప్ కూడా అయితే పెట్టుకోవచ్చు అనమాట. చూడడానికి కూడా చాలా బాగుంది, లైట్ వెయిట్గా ఉందన్నమాట, అసలు వెయిటే లేదు. ఇది కూడా ఎవరికన్నా మా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇద్దామని తీసుకెళ్తున్నాను అనమాట. ఇది కూడా చూడడానికి బాగుంది, అలాగే లైట్ వెయిట్గా కూడా ఉందన్నమాట, అంత వెయిట్ కూడా లేదు. మనం ఇలా లైట్ వెయిట్గా ఉంటే చాలా ఐటమ్స్ అయితే తీసుకెళ్ళొచ్చు. అందుకే ఎక్కువగా నేను ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా చెక్కతో చేసిన ఐటమ్స్ తీసుకెళ్తున్నాను. ఇవైతే లైట్ వెయిట్గా ఉంటాయి అన్నమాట, ఈ బైక్ కానీ. అలాగే ఇది కూడా ఈ ఫిష్ బొమ్మ కూడా లైట్ వెయిట్గా ఉంది, చూడడానికి పెద్దగా ఉన్నా కానీ మనకైతే లైట్ వెయిట్గా ఉంది. అలాగే పగలవు కూడా ఇవి తొందరగా, మనం
మనం చెక్కకి తీసుకెళ్తే తొందరగా పగలడానికి కూడా పాసిబిలిటీ అయితే తక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి ఐటమ్స్ అనేవి కొన్ని ఎక్కువ సెలెక్ట్ చేసి తీసుకెళ్తున్నాను అనమాట. అలాగే ఈ ఐటమ్స్లో మీకు ఏ ఐటమ్ బాగా నచ్చింది కూడా కామెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి. నాకైతే ఈ డచ్ బొమ్మలు అయితే బాగున్నాయి. ఇవైతే చూడడానికి అయితే చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి అనమాట. ఇలాంటి 2 తీసుకున్నాను. ఒకదానికైతే చెయ్యి అయితే ఇరిగి పడిపోయింది ఎక్కడో. దీనికైతే చెయ్యి అయితే ఎక్కడో ఇరిగి పడిపోయింది అనమాట. కానీ ఒక చేతితో ఉన్నా కానీ ఇది చూడడానికి చాలా బాగుంది. ఇలాంటి 2 బొమ్మలు అయితే తీసుకున్నాను, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అయితే చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. మన షోకేజ్లో పెట్టుకోవడానికి అయితే బాగుంటాయి, అలాగే మెమరీగా ఉంటాయని తీసుకున్నాను అనమాట. 2 బొమ్మలు చూడడానికి అయితే బాగున్నాయి. ఓవరాల్గా చూడొచ్చు మీరు వీటన్నిటిని, అలాగే ఈ బట్టల్ని, అలాగే బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే నేను ఇండియా అయితే తీసుకెళ్తున్నాను. వీటిని చూసి వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అనుకుంటున్నాను. అలాగే వీటన్నిటిని అయితే ఇప్పుడు నేను ప్యాక్ చేయాలి. నేను 2 బ్యాగ్స్లో అయితే వీటన్నిటిని అయితే ప్యాక్ చేస్తున్నాను. అలాగే నాకైతే టైం అయితే అస్సలు లేదు. వీటన్నిటిని ప్యాక్ చేసి ఎర్లీ మార్నింగ్ అయితే లెగవాలి, ఫ్లైట్ కోసం వెళ్ళాలన్నమాట ఎయిర్పోర్ట్కి. ఇంకా అందుకే నైట్ అంతా నేను ప్యాకింగ్ పనులు అయితే ఉన్నాను. అలాగే పనిగా ఒక వీడియో చేసి మీకు షేర్ చేస్తే మీరందరూ చూసి లైక్ చేస్తారనుకుంటున్నాను. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటిన్యూస్గా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.